నమస్తే అన్న. నమస్తే అన్న. మీ పేరు? నా పేరు మారం రాము యాదవ్. మారం రాము యాదవ్. ఏం చేస్తుంటారు అన్న? నేను మోటార్ ఫీల్డ్ అన్న. మోటార్ ఫీల్డ్. ఎట్లా అనిపిస్తుంది అన్న? కొత్త ప్రభుత్వం వచ్చింది, 120 130 రోజులు దాటిపోయింది ఆల్రెడీ. ఎట్లా ఏమైనా మార్పు కనిపిస్తుందా గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి? మార్పు కోరుకున్నాం. ఏదైతే మార్పు కోరుకున్నారో ప్రజలు కోరుకున్న మార్పు అయితే లేదు. ఎందుకనంటే 6 గ్యారంటీలు అనేవి అమలు కాలేదు. ఇంకా మహిళలకు నెలకు 2500 రూపాయలు అని చెప్పి అది లేదు, దాని ఊసే లేదు. ఇంకొకటి ఏంటంటే మహిళలకు ఉచిత ప్రయాణం ద్వారా బస్సులలో అది తీవ్రమైన ఇబ్బందులు జరుగుతున్నాయి. చాలా ఇబ్బంది పడతారు. దానివల్ల రాష్ట్రానికి కూడా ఏం ఉపయోగం లేదు. కానీ మహిళలు సంతోషంగా ఉన్నారంటుండు కదా ఫ్రీ బస్ వల్ల? లేదన్న, అదేం లేదు. ఇంతకుముందుకు 4-5 బస్సులు వచ్చేది టైంకు. ఇప్పుడు ఒక్క బస్సునే పంపించి ఏమో అంటారు చూసిన చార్ల తవుడు పోసి కుక్కల కొట్లాడబెట్టిన పరిస్థితి అయింది ఈ రోజున. ఇప్పుడు మొన్న హన్మకొండ బస్ స్టాండ్ దగ్గర ఒక మహిళ ఉచిత బస్సు చేయబట్టి ఒకరు తోపులాట చేయబట్టి బస్ కింద పడితే 2 కాళ్ళు పోయినాయి ఆమె. అవును. అంటే దీనివల్ల ఉపయోగం లేదంటావు? లేదు, దానివల్ల ఎలాంటి ఉపయోగం లేదు. గతంలో కేసీఆర్ ప్రభుత్వానికి ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అంటే మార్పు అంటే అదే బెటర్ ఉండేనా? ఇది మార్పు కనిపిస్తుంది. కేసీఆర్ ప్రభుత్వము ఏదైతే దగాకోర అని చెప్పి ప్రజలు మార్పు కావాలని కోరుకున్నారో, కాంగ్రెస్ ప్రభుత్వానికి విజన్ అనేది లేదు. విజన్ అంటే ముఖ్యంగా చెప్పాలంటే అవగాహన అనేది లేదు. ఏ విధమైన ప్రజలకు అన్న ఉచిత పథకాలు ఏవి కూడా అడగరు. కావాల్సింది నిరుపేదలకు, పేద విద్యార్థులకు విద్య అనేది ఉచితంగా ఒకటి, ఇంకొకటి ఏంటంటే వైద్యం. ఈ రెండే ప్రజలు కోరుకునేది, ఈ రెండే. అంతకు మించి ఇంకా వాళ్ళకి ఏం కావాలన్నా రోజు కష్టపడతారు, కడుపు నిండా అన్నం తింటారు. ఓకేనా? మరి పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి కదా, పార్లమెంట్ ఎన్నికల్లో ఎట్లా ఉండబోతుందన్న? ఇప్పుడు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ముగ్గురు అభ్యర్థులు ఆల్రెడీ బలంగా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. మేమంటే మేము గెలుస్తామని చెప్పేసి అంటారు. కాంగ్రెస్ ఏమో 14 సీట్లు ఇస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామంటది, 11 సీట్లు ఇస్తే ప్రతిపక్షంగా నిలబడి తెలంగాణ గొంతుకనైతే అని చెప్పేసి కేసీఆర్ అంటుండు. బీజేపీ మోడీ అవ్వ మీద బీజేపీ కలుస్తా అని చెప్పేసి బీజేపీ వాళ్ళు అంటారు. అసలు ఎటు అవకాశం ఉంది? కాంగ్రెస్ విషయాన్ని మాట్లాడితే కడియం కావ్య ఉంది. ఎట్లా ఉంటుంది పరిస్థితి? ఎట్లా ఉంటుంది? కడియం కావ్యకు రాజకీయ అనుభవం అనేది లేదు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఆరూరు రమేష్ అన్నకు రాజకీయ అనుభవం ఉన్నది. గత ఒక 10 సంవత్సరాలు ఆయన ఎమ్మెల్యేగా చేసిండు. ప్రజలకు ఆపద అంటే మంచికి చెడుకు కొన్ని దిక్కుల హాజరైన వ్యక్తి. రాజకీయ అనుభవం ఉన్నది. కార్యకర్తలను కానీ ప్రజలను కానీ వాళ్ళ మంచి చెడుకు వెళ్ళి వాళ్ళ గురించి ఏందనేది తెలుసుకొని అన్నిటికీ అటెండ్ అయ్యి కూడా వాళ్ళకి కావాల్సిన పనులు చేయగలుగుతాడు. అలా పార్టీ మారిందని చెప్పేసి ఆయనకు నెగిటివ్ ఉంటుంది అంటారు కదా? పార్టీ మారడం అంటే ప్రధాని నరేంద్ర మోడీ గారి అభివృద్ధి పథకాలు తనకు మంచిగా అనిపించి పార్టీ మారిండు. ఇప్పుడు వీళ్ళు కడియం కావ్య కూడా బీఆర్ఎస్లో టికెట్ తెచ్చుకొని అంతా డబ్బులు వాళ్ళకి సంబంధించిన పార్టీ ఫండ్ వెహికల్ అన్నీ తీసుకొని సడన్గా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోయారు కదా. ఓకే, మరి బీఆర్ఎస్ అభ్యర్థి పరిస్థితి ఎట్లుంటుంది అన్న? బీఆర్ఎస్ అభ్యర్థి మారేపల్లి సుధీర్ కుమార్. ఆయన ఎవరికి తెలియదు, సరే ఎవరికి తెలియదు. ఏ రోజు కూడా ప్రజలకు వచ్చి మాట్లాడిన వ్యక్తి అయితే కాదు. కాబట్టి ఆయన ఎవరికి తెలియదు కాబట్టి. కానీ కేసీఆర్ ఏమంటున్నాడంటే తెలంగాణ గొంతుకనైతే నన్ను చూసి ఓటేయండి నా అభ్యర్థులకు అని చెప్పేసి అంటున్నాడు. మార్పు కోరుకొని 3 నెలలు కూడా అవుతలేదు ప్రజలు. మళ్ళీ ఈ 3 నెలల్లోనే మళ్ళీ కేసీఆర్ని యాక్సెప్ట్ చేస్తారని మనం ఎప్పుడు కూడా అనుకోవద్దు. ఇంకొకటి ఏంటంటే కరోనా కష్టకాలంలో ఈ దేశ ప్రజలకు కాపుగా వచ్చిన వ్యక్తి కరోనా వ్యాక్సిన్ తోటి నరేంద్ర మోడీ గారు. ఎందుకనంటే దేశం గర్వింపదగ్గ నాయకుడు ఆయన సింబల్, పార్టీ సింబల్ కమలం పువ్వు. ఇంకొకటి ఏంటంటే రమేష్ అన్నకు రాజకీయ అనుభవం ఉన్నది. నరేంద్ర మోడీ గారు విజన్ ఉన్న నాయకుడు, దేశానికి అభివృద్ధి చేసిండు కాబట్టి తప్పకుండా కాషాయం జెండా అనేది ఎగురుతుంది. కమలం పువ్వు ఇక్కడ గెలుస్తుంది పక్క. మీరు చెప్పండి, ఎట్లా ఉండబోతుంది ఈ పార్లమెంట్ ఎన్నికల్లో? కడియం కావ్యను కడియం శ్రీఆర్ ఏమంటుండు, నన్ను చూసి ఓటేయండి అభివృద్ధి చేసి చూపిస్తా అని చెప్పేసి కడియం శ్రీఆర్ అంటుండు. ఎట్లా నమ్మచ్చు ఆయన మాటలు? ఆయన మాటలు అసలే నమ్మలేము. ఎందుకు? ఎందుకంటే ఈ నెల రోజుల వ్యవధిలో 2 పార్టీలను ఆగమాగం చేసిన వ్యక్తి అతను. ఆయన నమ్మలేరు. ప్రజలు ఆయనను ఒక వింత జీవి లెక్క చూస్తాను. అందుకని ఆయన గెలవలేడు. ఆరూరు రమేష్ ఖచ్చితంగా గెలుస్తాడు. ఈ వచ్చే సుధీర్ పరిస్థితి ఎట్లా ఉంటుంది? డైరెక్ట్ ఆరూరు రమేష్ అనే వ్యక్తి మాకు అసలు మాకు తెలియదు అతను. కానీ ఆరూరు రమేష్ కూడా పార్టీ మారిండు కదన్నా. మరి పార్టీ మారినా అంటే ఆయనకు ఒక పరిపాలన గురించి తెలుసు, అవగాహన ఉన్నది. ప్రజల్లోకి వెళ్ళి నాయకుల దగ్గర తెలుసు, ప్రతి ఒక్క ఏం చేయాలి, ఎక్కడ ఏం చేయాలి అనేది తెలుసు. కాబట్టి ఆయనకు కొంచెం
కానీ ఈ ప్రాంతంలో ఉన్న మొత్తం ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళని కానీ బీజేపీకి ప్రజలు ఎట్లా ఓట్లు వేస్తారన్న? బీజేపీ చేసిన పనులు, నరేంద్ర మోడీ చేసిన పనులు మాకు ఇప్పటి వరకు చేసింది ఇంతకుముందు కేసీఆర్ ఇచ్చినవన్నీ 150% నరేంద్ర మోడీ ఇచ్చినాయి. ఇప్పుడు మేము ఉన్నది చేసింది ఏదైనా మాకు బియ్యం కానీ అది కానీ ప్రభుత్వం చేయాల్సిన పని కాబట్టి చేసింది. అందులో ఏ ప్రభుత్వం ఉన్నా చేయాల్సింది. అది ఏ ప్రభుత్వం చేయలేడు, ఒక నరేంద్ర మోడీ ఒక్కరే చేయగలుగుతాడు ఈ దేశానికి. ఇట్లా మేము ఇట్లా ఉంటాను అంటే నరేంద్ర మోడీయే, ఇలా మాట్లాడతాను అంటే నరేంద్ర మోడీ కారణం వాళ్ళని. గత 65 సంవత్సరాలు ఇట్లా ఎప్పుడు మాట్లాడలేరా మీరు? ఎప్పుడు ఇలా మాట్లాడలేదు, ఎప్పుడు మాట్లాడలేదు. భయమే. ఎందుకు భయం? ఏ దేశం కూడా ఎక్కడికి ఏం చేస్తాడో తెలియదు. ఇప్పటి వరకు ఒక జెండా కాశ్మీర్లో జెండా ఎగరేసిందంటే నరేంద్ర మోడీ. ఓకే సరే, ఫైనల్గా అయితే ఆరూరు రమేష్ గెలుస్తాడు. ఆరూరు రమేష్ పక్కా వినేతాడు. రమేష్ ఎందుకు గెలుస్తాడు అంటే ఆయన మోడీని పక్కన పెడితే ఈ ప్రాంతానికి ఎవరైతే కరెక్ట్? వ్యక్తిగతంగా అయితే వర్క్ మంచి అనుభవం ఉన్న వ్యక్తి. అక్కడ అనుభవం లేదు, ఇక్కడ అనుభవం ఉంది. మళ్ళీ మోడీ విజన్ వల్ల కొంచెం మనకు బయట కలప. ఫైనల్ అయితే ఆరు రమేష్ పక్కా. థ్యాంక్ యూ.